మనసులో ఎప్పుడన్నా చిన్నగా ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తే అది భగవంతుని పిలుపు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుడి గంతు గట్టిగా వినిపించదు, మెల్లగా మనసులో మాట్లాడినట్టు ఉంటుంది. ఒక అనుభూతిలా, ఆలోచనలా, లేదా ఒక చిన్న సంకేతంలా కూడా ఉండొచ్చు. ఒక తుఫాను తర్వాత ఇంద్రధనుసు, స్నేహితుడి మాటలో ఓదార్పు, లేదా ఒక్కసారిగా కొత్త ఆలోచన రావడం. ఇలాంటివి జరిగినప్పుడు మన ప్రయాణంలో మనం ఒంటరిగా లేమని గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా పిలుస్తాడు, మనసుతో వినమని ప్రోత్సహిస్తాడు. శ్రద్ధగా విన్నప్పుడు మార్గదర్శకత్వం, ప్రేమ, దైవానికి దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈరోజు కాసేపు ఆగి ఆలోచించి వినండి. మీరు వినేదానికి ఆశ్చర్యపోవచ్చు. మీరు ఒక పెద్ద ప్రణాళికలో భాగమని గుర్తుంచుకోండి. మీరు వేసే ప్రతి అడుగును ఒక ఉన్నత శక్తి నడిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి, మీ ఆత్మరనివ్వండి.